సింధూర్ ఏ రకంగా అయితే భారతదేశ ప్రభుత్వం చేపట్టడం జరిగిందో అది నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఏదైతే అమాయక ప్రాణాలను 26 మంది అమాయక ప్రాణాలను హరించినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులకి వ్యతిరేకంగా వారిని మట్టుకరిపించడానికి భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఆ పేరు కూడాను చాలా సింబాలిక్గా, అదేవిధంగా చాలా సెంటిమెంటల్గా, చాలా బలంగా ఆ ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకోవడం అనేది నిజంగా స్వాగతించదగ్గ అంశం. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది సింబాలిక్గా అని చెప్పేసి ఎందుకంటున్నానంటే, కేవలం హిందువా ముస్లిమా అని చెప్పేసి కనుక్కొని మరి చంపి దాని తర్వాత మహిళల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళి ఆప్కే మోడీ కుబోలో అని చెప్పేసి చెప్పి వాళ్ళ యొక్క సింధూరాన్ని తుడిపివేయటం అంటే కనుక వాళ్ళ యొక్క హస్బెండ్ని కాల్చి చంపడం అనేది నిజంగా అత్యంత దారుణం. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ని రెండో వైపు నుంచి మహిళల్ని వదిలేస్తే కనుక కేవలం మళ్ళా మహిళలే, వ్యోమికా సింగ్ మరియు అదేవిధంగా సోఫియా ఖురేషి, వీళ్ళిద్దరూ వీర మహిళలు, వీళ్ళిద్దరు కూడాను కలిసి వాళ్ళిద్దరి నేతృత్వంలో దాడి జరగడం అనేది, వాళ్ళు తిరిగి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు దాడులు నిర్వహించడం అనేది నిజంగా 100% స్వాగతించదగ్గ అంశం సార్. కొంతమంది భారతదేశంలో ముస్లిమ్స్ కూడా కొంత పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంత ప్రచారం జరుగుతుంది, ఎలా స్పందిస్తారు? పశ్చిమ బెంగాల్లో సనాతని ఏక్తా మంచ్ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ అండి, సనాతని ఏక్తా మంచ్. దానికి సంబంధించినటువంటి వినోద్ను, రాజేష్ అని చెప్పేసి, దాని తర్వాత ఇంకొతని పేరు ఏదో ఉంది సంథింగ్, వీళ్ళు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పమంటారా? వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, రైల్వే స్టేషన్లో వెళ్ళి పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి పాకిస్తాన్ జెండా పెట్టి హిందుస్థాన్ జెండాపై ఇంటూ కొట్టేసి బయటకు వచ్చి వస్తుంటే కనుక వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సనాతని ఏక్తా మంచ్ ఎవరిదండి? ఏ జిహాదీది లేకపోతే ఏ ఐఎస్ఐ ఏజెంట్ది? సరే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానంటున్నారు కదా. ఇప్పుడు నేను సనాతని ఏక్తా మంచ్ అని చెప్పేసి పేరు తీసుకున్నాను, ఒక 3 పేర్లు తీసుకున్నాను, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళపై జరిగినటువంటి నమోదైనటువంటి కేసులు అన్నీ నేను మీకు పంపిస్తాను. మీరు ఏదైనా ఒకళ్ళ పేరు చెప్పండి, ఫలానా ఫారూక్, లేకపోతే ఫలానా అబ్దుల్ అజీం, లేకపోతే ఫలానా ఎల్లయ్య, ఫలానా పుల్లయ్య, ఇదిగోండి ఇతను ఈ పని చేశాడు, ఇదిగోండి ఇతను పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్నాడని చెప్పండి. వాడిని చెప్పు దెబ్బ కొట్టి వాడిని దేశం నుంచి తరిమి కొట్టేద్దాం. ఇదంతా ఏం లేదండి. ఒక రకంగా ఏంటంటే, ఏదైతే ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే పన్నాగం పన్నారో ఆ పన్నాగంలో సహకరించేటటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు. దానికి మించి ఇంకేం లేదండి.